భగవంతుడు నాలోనే సంచరిస్తూ సర్వశక్తివంతుడై నన్ను కదిపి సచేతనునిగా చేస్తున్నాడు. ఆ దివ్యత్వం నిరంతరం హృదయస్పందనగా నాలో తొణికిసలాడుతోంది. మన ప్రతి ఒక్కరిలో వెలసి ఉన్న ఈ దైవతత్వం యొక్క సృజనాత్మక శక్తికి, అనంత శక్తికి మనకు కనిపించే ఈ భౌతిక విశ్వ సృష్టి ఒక ఉదాహరణ మాత్రమే. మనలోని ఆ దివ్యశక్తికి స్వేచ్ఛనిస్తే ఎన్నో అమోఘమైన అద్భుతాలు చేయగలం. ఆ స్వేచ్ఛని ఇవ్వగలిగే మార్గం ఏమిటి? భయం, దురభిమానం, సందేహం అన్నిటినీ మించి పరిమితులు లేకపోవడం. దివ్యత్వాన్ని నేను ఎంచుకున్న విధంగా ప్రేమించాలనుకుంటే ఆ దివ్యత్వ సూత్రం పనిచేయదు. అలాగే నాలోని దివ్యత్వం నేను కోరుకున్న విధంగా నాకు కావలసినప్పుడు మాత్రమే పనిచేయాలంటే అది జరగని పని. అందుచేత మరి ఆ దివ్యత్వం శాశ్వతంగా, అనంతంగా స్పందించాలంటే ఏ విధమైన ఎంపికను, ఆంక్షలను విధించకూడదు.